అక్క ఇవాళ నా పెళ్ళం ఏం కూర నిందో ఏమో. అసలే ఇవాళ ఆదివారం ముక్కలేంది నాకు ముద్ద దిగది. రైస్ కొద్ది కౌసు అండించుకుంటా కడుపు నిండా తింటా, అండకపోతే దాన్ని బుదరికిత్తా. అదైనా నీ అబ్బా ఏది చెప్తా తింటది. అలిగినట్టు చేసిందనుకో సప్పుడు ఏది మీద మీద అడిగిందనుకో ఏ నీ అండపో అంటది. ఇలా ఎట్లయినా అండించుకుంటా కౌసు. ఫ్లాష్ మ్యాన్ కొరకాసు ఎటు పోతానవురా? అత్తారింటికి పోతానన్న. అబ్బాయి మీద ఆడటం లేదు గాని అత్తగారి మీద బాగా ఆడటం ఉన్నది. ఏంద్రు లేదే మా అత్తగారికి 10 ఎకరాల భూమి ఉందని పోతాన్నా. అబ్బ కొడుక ఎడ్డోనివే అనుకున్నా గాని ఏం ఇకమతులు ఉన్నాయిరా నీ అవ్వ. నాకు అత్తగారు ఉంటే మంచిగుండు, అత్తగారు లేకపోయా. అత్తగారు లేకుంటేంది నీ అవ్వ. మా సడ్డకుడు లేడా? మా సడ్డకున్నోళ్ళ ఇంటికి పోదామని మా రవ్వల్ని అడుగుతా ఏమంటదో. పొద్దుగారు సంది చూస్తానా ఆ పాలను పల్ల కొట్టుడే తప్ప పనైతే వేసింది లేదు. ఏందే నీ అక్క గులుగుతానవు? పాల మరలేసి కొట్టినట్టే పాపడం పలినట్టు పలగాలమ్మా. అట్లా నా తాత పార మర్రేస్తావు, అదే పార నీ మర్రేసిందనుకో పాల పన్ను ఏం లేకుండా రాలాలే. ఒకప్పుడు పిల్లలు కొమ్ముసాట్లు ఉండేటోళ్ళే, ఇప్పుడు కింగులు అయిపోయారు. మాజాలు గాని బల్ల డాక్టర్ భరత్ ఏమన్నాడు? బర్రె కడతదట్నా? కట్టుడు కాదే, దానికి అసలు కానిపే కాదట. ఏంది కాన్పు కాదట్నా? నీ అక్క నీ లెక్క మంచిగానే ఉన్నది కదా, అది దానికెందుకు కాదట? దానికి గర్భసంచి లేదటనే. ఆ? సంచి లేదా? మరో భరత్ నోటి అడిగిపోయినావు. ఏంటిదే అడిగేది? గర్భసంచి గర్భసంచి ఈ అక్క యువతే నీకు కలిదండింది, దాని జుట్టు కొరిగేయాల ఫస్ట్. కొరువిపో మీ అవ్వది. మామూలు కొరిగిస్తానే. నీ పుట్టినప్పుడు కలిజల్లింది మీ అవ్వనేనాట, మేనత్త కదా. అక్క నిన్ను కొడతావా? ఏది కొట్టు. నా మీద చేతి పడ్డదనుకో రాత్రికి బందే. అది ఉండాలంటే మీ ఆడోళ్లకు ఎక్కడ వస్తానో అక్కడ వస్తుంటారే, నాకు తెలుసుది. ఉంటది మరి మనతోని. గట్లయితేనే మీరు తింటారు, లేకుంటే తింటారా గాని. నాడు దొడ్డు ఉన్నాడు. రవలి ఓ రవలి ఈడున్నావానే? ఏమైంది? ఏం ఆగమాగ రాబడితివి? చెప్తా, ఇది పెట్టు ఇట్లా. అగో ఇగో మీ చెల్లెలు ఇంటికి పోదాం పావే. అదేమన్నా అత్తగారిల్లా యాదికి వచ్చినప్పుడల్లా పోయి రావడానికి? అత్తగారి ఇల్లు లేదు కాబట్టి అడిగి పోదామంటాన్ని. అబ్బో నేను రాను, అడిగి పోయినాక అన్ని కోరుతావు నువ్వు. నీ అవ్వ మనకు లేకపోతానవా అని వారానికి ఒక్కసారి అక్క జిల్లాలు కలుసుకుంటే మంచి చెడు మాట్లాడుకుంటానని పోదామంటానా. అనుడు మా అంటావు గాని ఆడికి పోయినాక మందు కావాలి, చికెన్ కావాలి, గుడ్లు కావాలని ఇవేం అడగదు చెప్తానా. షీ పిసదానా, గా చికెన్ మటన్ ఎవరికి కావన్నే? ఇయ్యాల రేపు దయాలు కూడా ముడతలేవు. ఒకసారైతే ఫోన్ చేయి కదా, వాళ్ళ ఇంటికాడ ఉన్నారో పొలం కాడ ఉన్నారో. ఏమే లింగరాజు తీసుడు కాలే ఇంకా? ఏమో మద్దు చెట్టులో ముద్దు కూసున్నావు. ముద్దేగానే ఏనాడు నిన్ను మెత్తగా చంపుతాదని అది అవదమ్మ. అనుడే గాని ఏనాడు చంపింది రెత్తి. అగో లావట్టదేందే? వాళ్ళు పని మీద ఉండొచ్చు తీయే. ఓ మనిషి ఫోన్ వస్తుంది, తీసి మాట్లాడు. నేను మాట్లాడా, నాకు పని ఉన్నది. అబ్బో నువ్వే మాట్లాడుకోపో. ఉర్రంటే ఉరుతావు. ఇదేంది మా సడకుడు ఇప్పుడు ఫోన్ చేస్తాడు. హలో హలో తమ్మి, ఏం చేస్తానవురా? ఏం లేదు, ఎందుకే? ఏం లేదురా తమ్మి, మీ వదినే చెల్లెళ్ళ ఇంటికి పోదామని అంటాంది. మరి మీరు ఏడున్నారని అద్దామని ఫోన్ చేసిండ్రా. ఓ మనిషి ఎవరు? ఇంకెవలే మీ బావ మళ్ళీ వస్తానంటూ. అయితే మేము ఉంటలేమని చెప్పు. అన్న మేము ఉంటలేము అదే. అయ్యో ఎటు పోతారా? ఎటు పోతారా అండి? మా చిన్న చెల్లెళ్ళ ఇంటికి పోతానని చెప్పు. అదే అన్న, మన చిన్న సటకుడు ఉన్నాడుగా, వాళ్ళ ఇంటికి పోతానా? ఏంది చిన్నోని ఇంటికి పోతారా? నీ అవ్వ మన ముగ్గురం కలవక ఎన్ని రోజులారా? మేము కూడా వస్తానమని చెప్పురి.
సరే 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 మరి ఉంటారా? సరే సరే మరి ఈ అక్క ఆకుపోయి ముళ్ళు మీద పడ్డట్టేగానే మా బావ ఎందుకు ఇట్లా చేస్తాడు? వారానికోసారి అందరింటికి పోయేస్తాడు. అందరికి వెళ్ళొద్దా? ఏం చేస్తాం, పోదాం పా ఇంటికైతే. ఏమన్నారు? వాళ్ళు మీ చిన్న చెల్లెళ్ళ ఇంటికి పోతారట్నే, మనం కూడా పోదాంపా. నిన్నగాక మొన్ననే పోయేత్తి, మళ్ళీ ఎందుకు తీయరాదు ఇప్పుడు పోడు? నీ అవ్వ అందరు సర్దకులం ఒక్క కాడ కలుస్తాను. మీ అక్క చెల్లెలు కూడా ఒక్క కాడ కలుసుకోవచ్చే. నిన్న పోతుంది మొన్న పోతుంది. వాళ్ళు మంద పరాయోళ్ళ మనమే కాదే. మనం పోకపోతే ఏమన్నా అనుకుంటారు. పోదాందా అగో అంటే ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. బా పొద్దుగాల ఎవరు ఇయ్యాలి బదలు? అదో వీడ సంతోషమా ఉన్నాడుగా, అడుగుతా. నమస్తే సంతోషమా. నమస్తే. ఏం సంగతిరా? ఏమున్నదే? ఏందే ఈ నడుమ నిగనిగైతావు? ఎండ దెబ్బకి నేనుంటే నువ్వేంద్రా నిగనిగ అంటావు? ఎండ దెబ్బ తాకి బుగ్గలు మెరిసే వరకు నిగనిగాను అనుకున్నా గాని ఒక 300 ఉంటే ఇవ్వకపోతే పాత విగిత్తలేవు కానీ నీకు 300 కావన్నా మళ్ళా? నేను గూడు చెట్టు ఏదో ఉండండి. ఏ నీకెందుకే? 2 రోజులు అయితే పాల బిల్లు పడుతుంది. పాతయి కొత్తయి అన్ని మర్త పెట్టిత్తపో. ఇగో అవసరమైతే 200 ఎక్కువ పడిస్తా. ఏమంటావు? అంతేనంటావా? ఆ సరే ఇక పట్టు 300. అగో ఈయనే ఉన్నాడుగా. ఓ సాతనాడా, ఏం చేస్తానవాడా? ఈ బిడ్డ నీళ్ళు తెచ్చావుదా? ముచ్చటంటే బంగారం, ఆడలో కన్నా ఎక్కువ. అదో నీ బిడ్డ వెళ్తాందే, పాల బిల్లు పడ్డాక కలుస్తా. సరేనా? పోతా. దాని నడవ రాదు. ఏందే ఆసాములతో మాట్లాడుతా ఉంటే కీసు అనుకుంటా వెళ్తావు? అయ్యో నీ ఆశ నాకు తెలియదా? మళ్ళీ పట్టు మలిసినావు. 300. మళ్ళా పాల బిల్లు పడ్డానికి ఇస్తా అన్నవా? అంతేగా అంతేగా. అసలు మనకు బర్రుందారా? పోసి పిచ్చిదానా గట్టిగానకి మళ్ళీ ఎవరన్నా తింటే అప్పు కూడా ఉంటది. అయ్యో మనం బాగానే అనిపిస్తుంది. నడు నీళ్ళు తెచ్చావు. పా అవునే, నీ చెల్లెకు ఫోన్ చేయి, నీ అక్కోళ్ళు మనం వస్తానామని. అత్తిగాళ్ళని బుక్ చేసివి ఇదే చేస్తా. ఎవడు? ఓ అది మనలో అటిగానే ఊలాడుకుంటూ పోతున్నావు. క్యానొత్తా? అవు కాదు మర్చిపోయినా ఇద్దే. అవు ఇప్పుడు ఎవరు ఫోన్ చేసేది? మా నడుపుతాడప్పుడు ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాడు? హలో అన్నా. అన్నని కాదు పిల్లగా, వదనను. ఏంది వాయనే? ఏం లేదు పిల్లగా, మీ అన్నను నేను ఇలా వస్తాను. ఏంది అత్తారా? రారు వాయనే, చాలా రోజులే మీరు కూడా రాక. ఇంకొక ముచ్చట ఏంటంటే మీ శంకర్ అన్న కూడా వస్తాడు. ఏంది శంకరన్న కూడా వస్తాడా? వస్తాడు, అన్ని తయారు చేసుకోర్రి. సరే రారు రాజనే. సరే ఉంటానా. మంచిగా ఉన్నాయి ఇప్పుడు అన్ని గివ్ చేస్తావు నువ్వు. నన్ను అంటావేంటే? నువ్వే అన్నావు అదే చెల్లెళ్ళ ఇంటికి పోదామని. నేను పంచాయతీ ఉంటది నీతో నాకు ఎప్పుడు. నాతోటే పంచాయతీ ఉంటది. ఏంది శంకరన్న షేక్ షేక్ అవుతావు? షేక్ గానే మీ పెద్దక్క మోడును మీ నడిపక్కోళ్ళు వస్తారట. నడుపక్కోళ్ళు వచ్చిన మంచిదే గాని మా పెద్ద బాబు కూడా వస్తాడా? నీ అవ్వ ఈడికే అయిన అప్పులు కట్టడానికి తిప్పలు పడతాడా. మళ్ళీ వచ్చి ఎన్ని చేస్తాడు? ఎట్లా ఇప్పుడు మళ్ళా అర్థం రాదా? ఏం చేస్తుంది? సరూపా, ఓ సరూపా ఉన్నావా? ఏం చేస్తారు? ఏంటి పిల్లగా అంత ఆగమాగం అవుతారు? ఏం చెప్పాలి వాడిని? అద్దందాం అంటేనేమో ఈ లక్కమోడు, రమ్మందాం అంటేనేమో కుంభకర్ణుడు. నీ అక్క కాట కలపకుండా కరెక్ట్ చెప్పరాదో నువ్వు. ఏం చెప్పమంటావు అక్క? మా పెద్దక్క 3 వారానికి ఒకసారి వస్తాడు. నచ్చింది పెట్టకుండా మెచ్చకుండా పోతాడు. అంటే మళ్ళా రాకుంటే చేయాలి గంతే కదా? గంతే అదినే. గా ఒక్క ఉపాయం చెప్పినావు అనుకో మళ్ళా నీ కడుపులా ఆడిపోయినాయి పుడతా. గా ఆడివారు ముచ్చట్నే చెప్తా ఇనురు మంచిది. చెప్పు. అగ్గి మందు పెట్టురు, మళ్ళా రాకుంటే అవుతాడు మానంద కోడు.
ఇన్ని రోజుల నుంచి చెప్పవా అక్క మా బక్కోని కన్నా పెడుతుంటి. నాకు ఎరికేనే నన్ను ఎన్నడో చంపుతావు కానీ నువ్వు. కానీ వదినే ఆ మందు నీ చేతనే కలపాలి మరి. మరే దావత్ ఇస్తా పోయి. నీకెందుకనే పోద్దాటి కల్లా చెప్తా పో నారాయణ గౌడ్ దగ్గర. మీరు అన్ని దగ్గర రెడీ పెట్టుకోండి, నేను పోయి మందు తెస్తా. సరే తీసుకురా పో ఆయన దండం రా. ఇగో తరువా నేను నీళ్లును అవి పట్టుకొని వస్తా, నువ్వు అన్ని తయారుంచు సరేనా? పోతానా, కొడుకు మళ్ళా రాకుండా అవుతాడు ఇక. ఏమైందే చెప్పండి రా, వాళ్ళు మన కోసం ఎదురు చూస్తారు కావచ్చు. అయ్యో అత్త నాగరాదు, నిన్నగాక మొన్ననే పోతివి, ఏమో నీ మీద రద్దు పెట్టుకున్నట్టు ఏ పడితివి. గది కాదే, నిన్నైతుంది మొన్న అయితుంది, పోయేది మన ఇంటికా మా సదకుని ఇంటికేనే. దా ఎక్కువ అంత ముఖం అంతా అట్లా పెట్టుకోకే, పోయేది మీ సెల్ ఇంటికేగా. దా. ఈ అక్క నాకు భయమే అవుతుంది, మా సభ్య కుటుంబాల్లో ఏం చేస్తారో ఏమో. పాపం మా చెల్లెళ్ళకి వెళ్తాందో వెళ్తలేదో, ఎట్లనో ఏమో పాయిగా. కూడా నువ్వు ఇట్లా తినేవా కూర? ఏ తిననే ఒక్క పొద్దు అని చెప్తుంది అవ్వదినే. ఆయనది మందు ఆడలకు పనిచేయదు కదా. అది మొగలకు పని చేస్తుంది కాదు, ఆడలకు పని చేయదు. అది వచ్చిర్రు మంచిగా అక్క, నువ్వు మంచిగా ఇప్పుడే వస్తారు రానే. ఇప్పుడే చెప్తాను తమ్మి, ఏమనుకోకు తమ్మి. విడాతన ఫోన్ చేసేసరికి ఏం చెప్పాలనో దోయక నీ దగ్గరికి వస్తానని చెప్పినవురా, నువ్వు ఏమనుకోకు ఇక. ఏ అయితామనే తీయే, మళ్ళా రాకుండా అవుతాడు. మళ్ళా రాకుండా అవుతాడా? అవును ఆయన. అయితే విషయం ఏంటంటే అవి అదన్నట్టు ముచ్చట. మంచి పని చేసిండు పిల్లగా. మొన్న 10 రోజుల కింద మా ఇంటికి వస్తే చికెన్ తెకపోతే ఇద్దరు స్నానం చేసిండు కాదు. మీరేం ఫికర్ పడకూడదే, ఈ వారం వచ్చే సడ్డకునికి వాతలు గట్టిగానే పెడదాం. అర్థమైందనే వారి ఏమోలు గానే బాయ్ కాడు రైతా, ఆమె మొగడు దుబాయ్ ఉంటాడు. ఈ ఉపాయం చెప్పింది ఆమెనే. అవునా, చూస్తే అట్లే కనబడతాడా, మందు పెట్టి మలుపుకునేటట్టు. తొందరగా రమ్మంటే రాకపోతే ఎదురు చూడబట్టే. ఇప్పుడే వస్తారు రానే. ఇప్పుడు వేస్తానేమరా. అరే తమ్మి, మందు మటన్ చికెన్ గుడ్లు ఏదద్దురా, చేపల్దే సంపి కొడతా సంపి కొడతా. పెద్ద స్కెచ్చే. అయ్యో నేను చేపలు తినను కదరా. అబ్బో నాకు బాగున్నా వాడదు, చక్కచ్చినట్టు అవుతుంది. నేను తినబ్బో. నేను రొయ్యల కూర తింటా, చేపలు తినా. ఇక నాకైతే ఒక్క పొద్దే, కానీ అన్న కోసం చేపలు తెచ్చుడే అండి పెట్టుడే. సడ్డకుని కోసం చేపల కూర ఎట్టున్నది. ఏ సూపర్ ఉన్నది, సంపుతుందా? ఏమైంది ఇంకా అత్తలేరు? అయ్యో అత్త రాగరాదు. రమేష్ అయిందారా? ఇక అయినట్టేనే. అదో వాసన కూడా వస్తుంది. సరుబా అన్ని పట్టుకురారు, ఇక అన్న తింటారు. తెత్తారు తెత్తారు, కూర్చో ఇక. అయ్యని ఆగు. అయ్యే బాబాకి ఎక్కువ తక్కువ చాలు కూర. నాకేనా, మీరు తినరా? అక్క నేను చేపల కూర తింటానా అని.
అది కూడా నిజమే వాసన వస్తుంది. అయ్యో కమ్మగా ఉంటదిరా. ఇంకేంది తలకాయ నీకు ఇష్టమే కదా. ఏ ఎత్తదా ఆగు కట్టు అడుగకు. మంచిగానే తింటాడు చెప్పని అవసరం లేదు. చాలు చాలు తిను. మెల్లగా తింటారు మొలలు కూర్చా తినకు మంచిగా తిను. తలకాయనే బలం. ఇగో నాకు తోక తినే అన్న. తోక తింటే తొట్టికి బలం తినే. ఏదో తేడాగా ఉందేంటి? ఏమైంది తిను. అయ్యో ఏమైంది బాబు. ఏమైంది మనిషికి ఏమైంది ఏమైంది అక్క జరుగురి. ఏమైంది రమేష్ ఓ లింగా ఒక్కసారి ఇంట్లోకి రారా. అగో ఇంతకా ఎందుకన్నా? రారా నేను చెప్తా. రమ్మన్నప్పుడు పోలేదు. ఇగో అన్న మరి రా మరి. వారి ఏమైంది ఇగో మళ్ళా వారం వస్తా. రెడీ ఉండురి. రవలి పోదాం పాదే. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? మందు పెట్టినందుకు మన మైల పొలే తీసింది అదే. అవురా కొరికి కొరికి పుల్లంతా పచ్చి పూడు చేసిండ్రా. ఆ కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి.